స్టోరీ స్టార్టింగ్‌లో మనం ఈ మూవీ యొక్క ఫీమేల్ లీడ్ అయిన ఒలివియాని చూస్తాం. ఒలివియా ఒక బుక్ రైటర్. తను రాసే ప్రతి ఒక్క బుక్ కూడా చాలా ఫేమస్ అవుతుంది. తనకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. కాఫీ షాప్‌లో కూర్చున్న ఒలివియా దగ్గరికి తన ఫ్యాన్స్ వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంటారు సరే. తర్వాత ఒలివియా బాయ్ ఫ్రెండ్ అయితే తన దగ్గరికి వస్తాడు. వాడు రాంగానే ఒలివియా అతనితో కలిసి ఒక ట్రిప్‌కి వెళ్ళాలనుకుంటుందని ఏదో ఒక ఐలాండ్ పేరునైతే చెప్పి 2 టికెట్స్ కూడా తీసేశానని అంటుంది. కానీ వాడికి మాత్రం ఈ ట్రిప్ అయినా ఇంకా ఒలివియా పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడతాడు. వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్‌ని కూడా ఇక్కడితో బ్రేక్ చేయాలనుకుంటున్నట్టు వాడి కెరీర్ పైన మాత్రమే ఫోకస్ చేయాలనుకుంటున్నట్టుగా మాట్లాడి బ్రేకప్ చెప్పైతే ఒలివియా మనసుని 2 ముక్కలుగా విరిచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మన మెయిన్ లీడ్ అయిన అలెగ్జాండర్ ని చూస్తాం. అలెగ్జాండర్ ఒక చిన్న ఎంపైర్ కి ప్రిన్స్ అయి ఉంటాడు. అతను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అందరికీ కూడా మర్యాద ఇచ్చే మాట్లాడతాడు. అలెగ్జాండర్ ఇప్పుడు అతని రూమ్ లో కూర్చొని ఒలివియా రాసిన బుక్ ని చదువుతూ ఉంటాడు. అతనికి ఒలివియా బుక్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడే అలెగ్జాండర్ దగ్గరికి అతని అసిస్టెంట్ అయితే ఎవరో ఒక డాక్టర్ పంపించిన ఇన్విటేషన్ లెటర్ ని తీసుకొని వస్తాడు. అలెగ్జాండర్ ని ఆ డాక్టర్ ఒక ఐలాండ్ లో జరుగుతున్న ఈవెంట్ కి అటెండ్ అవ్వమని ఇన్వైట్ చేసి ఉంటాడు. అలెగ్జాండర్ కి కూడా ఆ ఈవెంట్ కి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది. ఖచ్చితంగా వెళ్దామని నిర్ణయించుకుంటాడు. కరెక్ట్ టైం కి అలెగ్జాండర్ వాళ్ళ మమ్మీ ఆ ఎంపైర్ యొక్క క్వీన్ అయితే వచ్చి అలెగ్జాండర్ కోసం ఫిక్స్ చేసిన ఒక బ్లైండ్ డేట్ గురించి మాట్లాడి నువ్వు ఆ ప్రిన్సెస్ ని కలవడానికి వెళ్తున్నావు కదా అని అడిగినప్పుడు అలెగ్జాండర్ మాత్రం అతనికి దానికన్నా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని, దగ్గరలోనే ఉన్న ఒక ఐలాండ్ మీద జరిగే ఇంపార్టెంట్ మీటింగ్ కి నేను అటెండ్ అవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. అయినా ఆ ప్రిన్సెస్ నాకు అసలు ఇష్టం లేదమ్మా, ఆ అమ్మాయితో బ్లైండ్ డేట్ కి నేను వెళ్ళనంటే వెళ్ళనని చెప్తాడు. క్వీన్ అతన్ని ఒప్పించడానికి ట్రై చేస్తుంది కానీ అలెగ్జాండర్ చాలా మొండిపట్టు పట్టడం వల్ల ఆమె కూడా కాదనలేకపోతుంది. నెక్స్ట్ సీన్ లోనే ఒలివియా ఇంకా అలెగ్జాండర్ ఇద్దరు కూడా ఒక బుక్ స్టోర్ లో ఇద్దరు గుద్దుకొని బుక్స్ తో కలిపి వాళ్ళిద్దరు కూడా కింద పడిపోతారు. అలెగ్జాండర్ కి ఒలివియా మొహం చూడంగానే ఎక్కడో చూసినట్టుందబ్బా అనిపిస్తుంది కానీ సరిగ్గా గుర్తుపట్టలేకపోతాడు. కానీ ఒలివియాకి అతను ఎవరో తెలియదు కాబట్టి ఆమె అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అలెగ్జాండర్ కింద పడిన ఒక బుక్ ని పైకి లేపి దాన్ని తిరగతిప్పి చూస్తే ఆ బుక్ యొక్క ఆథర్ ఇంకెవరో కాదు, మన ఒలివియానే అని ఉండడంతో అయ్యయ్యో ఇన్ని రోజులుగా నేను చదువుతున్న ఈ బుక్ యొక్క ఆథర్ని కలిసే ఛాన్స్ వచ్చినా సరే నా మతిమరుపు అడ్డొచ్చినట్టుంది, ఈ అమ్మాయిని ఎలాగన్నా వెతికి పట్టుకోవాలని అతను అనుకుంటాడు. ఒలివియా బెస్ట్ ఫ్రెండ్ కేటీ ఒలివియాని కలవడానికి బోల్డని స్నాక్స్ తీసుకొని అయితే తన ఇంటికి వస్తుంది. చూస్తే ఒలివియా బ్రేకప్ అయిపోయిన తర్వాత అసలు వర్క్ పైన సరిగ్గా ఫోకస్ చేయలేకపోతుంది. ఇంకొక పక్క ఏమో తన మేనేజర్ 10 days డెడ్ లైన్ ని ఇచ్చి కొత్త బుక్ కి కొత్త స్టోరీ రాయమని ఫోర్స్ చేస్తుంది. అదే టైంకి కేటీ కళ్ళు అయితే టేబుల్ పైన ఉన్న 2 టికెట్స్ పైన పడతాయి. ఈ టికెట్స్ ఇంకేవో కాదు, ఒలివియా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక ఐలాండ్ మీదకి వెళ్దాం అనుకునింది కదా, ఆ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవ్వడానికి కావాల్సిన ఎంట్రీ టికెట్స్ అయి ఉంటాయి. ఎలాగో టికెట్స్ కొన్నావు కదా, నీ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కూడా అయిపోయింది, మన ఇద్దరం ఎందుకు ఐలాండ్ కి వెళ్ళకూడదు, నీకు కూడా రిలాక్సేషన్ లా ఉంటుంది అని అనగానే ఒలివియా కూడా ఒప్పుకుంటుంది. ఒలివియా ఇంకా కేటీ ఇద్దరు కూడా హెవెన్లీ ఐలాండ్ అనే ఈ ప్లేస్ కి వచ్చేస్తారు. చూస్తే ఎన్విరాన్మెంట్ అదిరిపోతుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇద్దరికిద్దరు కూడా బుక్ చేసుకున్న వాళ్ళ హోటల్ లోపలికి అయితే వచ్చేస్తారు. కేటీ వెంటనే స్విమ్మింగ్ చేయడానికి బయటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఒలివియా నోవెల్ రాద్దామని కూర్చుంటుంది కానీ తన ఫోకస్ అస్సలు తన దగ్గర లేకపోవడంతో తను కూడా స్విమ్మింగ్కే బయటకు వచ్చేస్తుంది. అలా 2 అడుగులు వేసిన తర్వాతే తనకి ఒక షాక్ తగులుతుంది. ఒలివియా తన బాయ్ ఫ్రెండ్ని కొత్త గర్ల్ ఫ్రెండ్తో చూస్తుంది. ఓరి పనికిమాలినోడా, నాతో కెరీర్ పైన ఫోకస్ చేయాలనే కదరా బ్రేకప్ చెప్పావు, మరి ఇక్కడ చూస్తే కొత్త అమ్మాయితో మస్తీ మజా చేస్తూ ఉన్నావు. అయినా నేను ఎప్పుడు వెకేషన్కి అడిగినా సరే ఒక్కసారి కూడా ఒప్పుకోలేదు, ఇప్పుడు ఆ అమ్మాయితో కలిసి ఇలా ఒక వెకేషన్కి కూడా వచ్చావని తన మనసులో బండ బూతులు తిట్టుకుంటుంది. కరెక్ట్ టైంకి ఇదే ఐలాండ్కి అలెగ్జాండర్ కూడా వస్తాడు. ఒలివియా ఎందుకు అలా కింద పడి కుక్క పిల్లలకు దొరలేస్తుందా అని తన దగ్గరికి వచ్చి ఏమన్నా పోయిందా, నేనేమన్నా మీకు హెల్ప్ చేయాలా వెతకడంలో అని అడిగినప్పుడు లేదు నేను జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చానని అంటుంది. అయినా సరే వాట్ ఏ కోఇన్సిడెన్స్, రీసెంట్గానే మన ఇద్దరం ఒక బుక్ స్టోర్లో కలిసాం, మళ్ళీ ఇక్కడే కలుస్తున్నాం. సారీ, ఆ రోజు మీరు ఒక బుక్ ఆథర్ అని నేను సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. అప్పటికి నా బ్రెయిన్ వరకు వచ్చింది కానీ నోట్ నుంచి బయటికి రాలేదు. అయినా సరే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ కొత్త బుక్కి ఇన్స్పిరేషన్ వెతకడానికి అని అడిగినప్పుడు అవును అలాంటిదే అని హీరోయిన్ అంటుంది. ఒలివియాస్ బాయ్ ఫ్రెండ్ సారీ ఒలివియాస్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే ఒలివియాని చూసి తన్ని కలవడానికి తన దగ్గరికి వచ్చి అతని యొక్క కొత్త గర్ల్ ఫ్రెండ్ని మన హీరోయిన్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఒలివియాకి లోపల మండిపోతూ ఉంటుంది. వాడేమో ఆపకుండా అతని కొత్త గర్ల్ ఫ్రెండ్ని పొగిడేస్తూ ఉంటాడు. 2 వారాల క్రితమే ఈ అమ్మాయిని ఒక బిజినెస్ మీటింగ్లో చూశాడంట. తన అందాన్ని చూడంగానే ఫిదా అయిపోయి వెంటనే ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి కూడా వీడి అందాన్ని చూసి యాక్సెప్ట్ చేసేసిందంట. అలెగ్జాండర్ ఆ ఐలాండ్లోనే ఉన్న ఒక మెరీన్ లైఫ్కి సంబంధించిన ల్యాబ్ లోపలికి వచ్చి చూస్తే అక్కడ డాక్టర్ అయితే ఉండడు.
చెప్తాడు. డాక్టర్ ఇంకొన్ని రోజుల వరకు ఇక్కడికి రాలేడంట. ఇంకో 2-3 రోజుల్లో జరగబోయే ఆ ఇంపార్టెంట్ ఈవెంట్‌కి కూడా డాక్టర్ అటెండ్ అవ్వలేడని అలెగ్జాండర్‌కి అర్థమవుతుంది. అలెగ్జాండర్‌కి బాగా తెలుసు ఆ ఈవెంట్ జరిగితేనే డాక్టర్‌కి ఈ ల్యాబ్‌ని రన్ చేయడానికి కావాల్సిన డబ్బులు అంటే ఫండ్స్ లభిస్తాయి. ఒకవేళ ఆ ఈవెంట్ సరిగ్గా జరగలేదంటే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా డాక్టర్‌కి కావాల్సిన అమౌంట్‌ని అయితే ప్రొవైడ్ చేయరు. ఇదొక మెరీన్ లైఫ్‌కి సంబంధించిన ల్యాబ్ కాబట్టి ఐలాండ్ పైన ఉన్న సీ క్రీచర్స్ అంటే రకరకాల చేపలన్నిటిని కూడా సేవ్ చేయడానికి ఈ ల్యాబ్‌ని క్రియేట్ చేసి ఉంటారు. మన అలెగ్జాండర్‌కి కూడా సీ క్రియేచర్స్ మెరీన్ లైఫ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అతనికి ఈ ల్యాబ్‌కి కూడా ఒక స్పెషల్ అటాచ్‌మెంట్ ఉండడం వల్ల ఈ ల్యాబ్ మూత పడిపోవడం అలెగ్జాండర్ ఎప్పటికీ కూడా ఊహించలేడు. అందుకే ఇప్పుడు డాక్టర్‌కి హెల్ప్ చేయాలనుకుంటాడు. డాక్టర్ బదులు అతను ఆ ఈవెంట్‌కి అటెండ్ అవుదాం అనుకున్నాడు. సో ఆ ఈవెంట్‌ని అతను హోస్ట్ చేస్తాడు కాబట్టి అందరి ముందు అతను ఒక ఇంపార్టెంట్ స్పీచ్‌ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలెగ్జాండర్‌కి ఆ స్పీచ్‌ని ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు. అంతకుమించి ఆ స్పీచ్‌ని ఎలా రాయాలో కూడా తెలియకపోవడంతో కొంచెం ఆలోచనలో పడతాడు. ఒలివియా ఇంకా కేటీ ఇద్దరు కూడా ఒక చోట ఖాళీగా కూర్చొని ఉంటే అలెగ్జాండర్ ఇంకా తన అసిస్టెంట్ ఇద్దరు కూడా వచ్చి తర్వాత రోజు మీరు ఫ్రీగా ఉన్నారా, మనం బీచ్‌కి వెళ్ళి సరదాగా టైం పాస్ చేద్దామని చాలా క్యాజువల్‌గా అడుగుతారు. కానీ మన ఒలివియాకి అంత ఖాళీ టైం లేదని తను బిజీగా ఉందని చెప్పినప్పుడు కేటీ మాత్రం ఎందుకు అలా మాట్లాడుతున్నావు, చూడు వాడు ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో, వీడిని అడ్డం పెట్టుకొని నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని నువ్వు జెలస్ ఫీల్ అయ్యేలా చేయొచ్చని ఒక ఐడియాని ఇస్తుంది. సో ఒలివియా ఒప్పుకుంటుంది. తర్వాత రోజు వీళ్ళందరూ కూడా బీచ్‌లో కలుస్తారు. ముందైతే అలెగ్జాండర్ మన ఒలివియాకి బోట్‌ని ఎలా నడపాలో నేర్పిద్దాం అనుకుంటాడు. కానీ ఒలివియాకి అంత తెలివితేటలు లేనట్టు తను బోట్‌ని సరిగ్గా రైడ్ చేయలేకపోతుంది. నీటి లోపలికి పడిపోతుంది. అలెగ్జాండర్ ఇది చూసి నవ్వేసరికి వాడిని కూడా నీళ్ళ లోపలికి తోసేస్తుంది. వాళ్ళంతా నీటిలో చాలాసేపు టైం పాస్ చేసిన తర్వాత ప్లే ఏరియా దగ్గరికి వచ్చి చూస్తే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకా వాడి గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా వాలీబాల్ ఆడుతూ ఉంటారు. అమ్మాయికి ఒలివియా గురించి తెలియదు కాబట్టి ఒలివియాని సరదాగా గేమ్ ఆడడానికి రమ్మని పిలుస్తుంది. కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఒలివియాకి ఇలాంటి ఆటలు ఆడడం రాదు, తనకి ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పేసరికి ఒలివియాకి లోపల మండుతుంది. ఈ పనికి మాలోడు నాకే గేమ్ ఆడడం రాదంటాడు, ఏదో పెద్ద వీడికే వచ్చినట్టు. వీడితో గేమ్ ఎప్పుడు ఆడకపోయినంత మాత్రాన నాకు గేమ్స్ ఆడడం రాదా ఏంటి, ఇప్పుడు కానీ వీడికి బుద్ధి చెప్పకపోతే రోజు రోజుకి ఇలానే రెచ్చిపోతాడు అనుకొని అలెగ్జాండర్ హెల్ప్ తీసుకొని కోర్టులోకి దిగుతుంది. వన్స్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 షాట్స్కే ఒలివియా వాళ్ళ టీం ఈజీగా గెలిచేస్తుంది. ఒలివియా ఒక హ్యాండ్సమ్ అబ్బాయితో ఇంత సంతోషంగా ఉండడం ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా చూడలేక అక్కడి నుంచి చిరాకు పడి వెళ్ళిపోతాడు. ఆఖరికి ఒలివియా కూడా తన ప్లాన్లో సక్సీడ్ అవ్వగలుగుతుంది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని జెలస్ చేయాలని. ఇద్దరు అలా ఒడ్డులో నడుస్తూ ఉన్నప్పుడు అలెగ్జాండర్ అతనికి సీ క్రీచర్స్ని కాపాడడం అంటే చాలా ఇష్టమని, వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు ఇదే పని చేస్తూ ఉండేవాడు. దగ్గరలోనే ఒక ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్లోనే వాళ్ళ నాన్న పని చేసేవాడని, అందుకే ఆ ల్యాబ్కి ఇంకా అతనికి మధ్యన ఏదో ఒక స్పెషల్ కనెక్షన్ ఫామ్ అయిపోయిందని. కానీ ఈ పని వాళ్ళ మమ్మీకి అస్సలు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ మమ్మీకి ఏవో పిచ్చి పిచ్చి సాకులని చెప్పి అతనికి టైం దొరికిన ప్రతిసారి కూడా ఈ ఐలాండ్కి వచ్చేస్తాడని చెప్పాడు. ఒలివియా కూడా తన కొత్త బుక్ని రాయడంలో చాలా స్ట్రగుల్ అవుతుందని, అందుకే కొంచెం ప్రశాంతత కోసం ఇంకా కొత్త ఐడియాస్ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చిందని చెప్పింది. అయినా సరే మీరేం టెన్షన్ పడకండి, మీ బుక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, నేను మీ బుక్స్ అన్నిటినీ కూడా చదివేశాను, నేను మీకు ఒక పెద్ద ఫ్యాన్ని, నీ ఫ్యాన్స్ అందరూ కూడా నీ నెక్స్ట్ బుక్ కోసం ఎంత టైం అయినా సరే వెయిట్ చేస్తారు, కానీ ఆ బుక్ మాత్రం ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు, అంత బాగుండాలని చెప్తూ వాళ్ళు మాట్లాడుతూ ఒలివియాని అలెగ్జాండర్ తన రూమ్ వరకు అయితే తెచ్చేస్తాడు. అలెగ్జాండర్ ఐలాండ్లో ఇంకొక 2 డేస్లో జరగబోతున్న ఆ ఈవెంట్కి ఒలివియాని కూడా రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఒలివియా ఆ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా వస్తా అని చెప్తుంది. ఇద్దరు వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళ మనసులో ఏదో అయిపోతూ ఉన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. అది లవ్ అని వాళ్ళిద్దరికి తెలియడానికి ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా, కానీ మనందరికీ క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ ఒకరిని ఒకళ్ళు ఇష్టపడడం అప్పుడే స్టార్ట్ చేసేసారని. వీళ్ళిద్దరికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళిద్దరి పైన ఒక సీక్రెట్ స్పై కన్నేసి ఉంచాడు. వీడింకెవరో కాదు, క్వీన్ యొక్క బాడీ గార్డ్ పేరు రిడ్లే. అలెగ్జాండర్ లాంటి ఒక ప్రిన్స్ క్యాషువల్గా ఇలాంటి ఒక ర్యాండమ్ అమ్మాయితో ఇంతలా తిరగడం రిడ్లేకి అస్సలు నచ్చదు. దానికి మించి క్వీన్కి అంతకు మించి అస్సలు అంటే అస్సలు నచ్చదు. అందుకే క్వీన్ రిడ్లేకి ఆర్డర్ చేస్తుంది ఆ అమ్మాయి గురించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా కనుక్కోమని. రూమ్లో కేటీ ఒలివియాకి చెప్తుంది తను అలెగ్జాండర్ యొక్క అసిస్టెంట్ని ఇష్టపడడం మొదలుపెట్టిందని. వాళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్లోకి కూడా వచ్చేసి ఉంటారు. అదే టైంకి వాళ్ళ రూమ్ కాలింగ్ బెల్ మోగడంతో బయటికి వెళ్ళి చూస్తే రిడ్లే ఒక హోటల్ స్టాఫ్ గెటప్ వేసుకొని వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళకి ఒక వైన్ బాటిల్ ఇవ్వడంతో పాటు వాళ్ళ పేర్లని కూడా కనుక్కుంటాడు. రిడ్లే ఆ అమ్మాయి పేరు ఒలివియా అని వెంటనే క్వీన్కి కాల్ చేసి చెప్తాడు. క్వీన్ ల్యాప్టాప్లో ఒలివియా పేరుని సెర్చ్ చేయంగానే తను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, మిడిల్ క్లాస్ వర్కింగ్ ఉమెన్ అని తెలిసిన తర్వాత అస్సలు నా కొడుకు ఇలాంటి అమ్మాయితో తిరగడానికి వీల్లేదు, నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, వాళ్ళిద్దరిని విడగొట్టేయమని ఆర్డర్ చేస్తుంది. తర్వాత రోజు ఒలివియా ఒక చెట్టు కింద కూర్చొని కొత్త ఐడియాస్ కోసం ఆలోచిస్తూ ఉన్న టైంలో అలెగ్జాండర్ ఆమె దగ్గరికి వచ్చి నేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచాను, యాక్చువల్గా నేను ఒక ఎంపైర్కి ప్రిన్స్ అని చెప్పగానే ఒలివియా షాక్ అయిపోతుంది. షాక్లో తనకి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాక చాలా కోపంగా అయితే రూమ్కి వచ్చేస్తుంది. ఒలివియా కొంచెం అప్సెట్ అయ్యి ఉంటుంది. అతను అతని ట్రూ సెల్ఫ్ని దాచి మరి నా దగ్గర అబద్ధం ఆడినట్టు అయింది కదా చివరికి అని. కానీ కేటీ మాత్రం ప్రిన్స్ సైడే ఉంటుంది. ప్రిన్స్ అయినంత మాత్రాన
నాన్న అతను ప్రిన్స్ లాగే జీవించాలని అనుకోడు కదా, అతను కూడా ఒక నార్మల్ లైఫ్ని జీవించాలనుకున్నట్టున్నాడు. అందుకే మనతో చాలా క్యాషువల్గా బిహేవ్ చేశాడు. అయినా మనం కలిసి 3 రోజులే కదా అయ్యింది, 30 సంవత్సరాలు అయిపోయినట్టు చేస్తున్నావేంటి, కలిసిన వెంటనే చెప్పేలా వాడొక ప్రిన్స్ అని 3 రోజుల్లో చెప్పాడు కదా, నువ్వు సంతోషపడాలి, ప్రిన్స్ని ప్రేమించడంలో నీకేంటి నొప్పి అన్నట్టుగా మాట్లాడుతుంది. అదే టైంకి అలెగ్జాండర్ కూడా వీళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేస్తాడు. అలెగ్జాండర్ ఒలివియాతో నేను నీ దగ్గర ఈ విషయాన్ని చెప్పనందుకు నన్ను క్షమించు, కానీ ఇక పైన నీకు అన్ని చెప్తాను, ఏది చెప్పకుండా దాయనని ప్రామిస్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కూడా లంచ్ డేట్కి బయలుదేరుతారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉండడం బ్రెడ్లే చూస్తాడు. ఇదే విషయాన్ని క్వీన్కి కూడా కాల్ చేసి చెప్తాడు దట్ అలెగ్జాండర్ని అతను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఇంత హ్యాపీగా చూడలేదని. చెప్పాల్సిన ఈ విషయం గురించి చెప్పేసిన తర్వాత ట్రూ లవ్ గురించి అతను ఏదో ఒక మోటివేషనల్ స్పీచ్ని ఇద్దాం అనుకుంటాడు, కానీ 2 ముక్కలు మాట్లాడంగానే అతను కాల్ని కట్ చేసేస్తాడు. ఇక్కడ మనకి ఏదో చిన్న డౌట్ అయితే వస్తుంది, బాడీ గార్డ్ ఇంకా క్వీన్కి మధ్యన కూడా ఏదో నడుస్తూ ఉన్నట్టు. అలెగ్జాండర్ ఒలివియాని ల్యాబ్కి తీసుకొని వచ్చి నేను ఈవెంట్లో ఒక స్పీచ్ ఇవ్వాల్సి ఉంది, కానీ ఆ స్పీచ్ని ఇంతవరకు ప్రిపేర్ కూడా చేయలేదు, అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కొంచెం నాకు హెల్ప్ చేయవని అడిగినప్పుడు ఒలివియా హ్యాపీగా అతని కోసం స్పీచ్ని రాసిచ్చేస్తుంది. ఒలివియా అతనికి ఫేవర్ చేసి పెట్టింది కాబట్టి అలెగ్జాండర్ కూడా మన ఒలివియాకి ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాడు. అందుకే అతని ప్రైవేట్ బోట్లో ఒలివియాని కూర్చోబెట్టి సముద్రం లోపలికి తీసుకుని వెళ్తాడు. ఒక పాయింట్లో వాళ్ళిద్దరూ సముద్రం లోపలికి దూకేస్తారు. అంటే జస్ట్ స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ చేయడానికి మాత్రమే. దూకిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా లోపలున్న బోల్డ్ అని రకరకాల చేపలు ఇంకా డిఫరెంట్ సీ క్రీచర్స్ అన్నిటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత అలెగ్జాండర్ ఒలివియాని దగ్గరలోనే ఉన్న ఒక ఫారెస్ట్ లోపలికి తీసుకొని వస్తాడు. దాని లోపల ఒక అందమైన వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. అలెగ్జాండర్ చెప్తాడు వాళ్ళ నాన్న చనిపోక ముందు అతను ఇంకా వాళ్ళ నాన్న కలిసి ఈ ప్లేస్కి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండేవారని. ఈవెంట్ జరిగే రోజున అలెగ్జాండర్ ఒక రాయల్ సూట్ని అయితే వేసుకుంటాడు. ఒలివియా కూడా ఒక అందమైన రెడ్ కలర్ డ్రెస్ని వేసుకుని అక్కడికి వస్తుంది. ఒలివియాని చూస్తే అలెగ్జాండర్ అలా చూస్తూనే ఉండిపోతాడు. కళ్ళార్పని కూడా ఆర్పడం మర్చిపోతాడు. తర్వాత అలెగ్జాండర్ అక్కడికి వచ్చిన గెస్ట్స్ ఇంకా ఇన్వెస్టర్స్ అందరి ముందు కూడా మాట్లాడుతూ అతను ఈ ఐలాండ్లో ఉన్న సీ క్రీచర్స్ అన్నిటిని కూడా కాపాడేలా ఒక కొత్త ఫౌండేషన్ని స్టార్ట్ చేయబోతున్నట్టు, అతనికి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆ ఫౌండేషన్ రన్ అవుతుంది, ఇంట్రెస్టెడ్ వాళ్ళంతా కూడా ఆ ఫౌండేషన్లో అతనికి హెల్ప్ చేయొచ్చని చెప్తాడు. ఆ తర్వాత అతని స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలెగ్జాండర్ ఒలివియాతో కలిసి డాన్స్ చేస్తాడు. ఒలివియాని అతను అడుగుతాడు నీ నోవెల్ ఎంతవరకు వచ్చిందని, ఇంకా నీ నెక్స్ట్ నోవెల్కి సంబంధించి నాకు ఏమైనా చిన్న లీక్ ఇవ్వచ్చు కదా అని అడిగినప్పుడు నేను ఈ ఐలాండ్కి రానంత వరకు కూడా నా నెక్స్ట్ నోవెల్ దేని మీద బేస్ అయ్యి ఉందో కూడా నాకు అసలు ఐడియానే లేదు, కానీ ఇక్కడికి వచ్చి నిన్ను కలిసిన తర్వాత నా నోవెల్ని రాయడం ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం వరకు కూడా నేను సక్సీడ్ అవ్వగలిగాను. బికాస్ నిన్ను కలిసిన తర్వాత నాకు రావాల్సిన బోల్డ్ అని ఐడియాస్ వచ్చేసి నా నెక్స్ట్ నోవెల్ రొమాన్స్కి సంబంధించింది. ఎలా అయితే ఒక సాధారణమైన అమ్మాయి ఐలాండ్లో తన లవర్ని వెతికి పట్టుకోగలుగుతుందో, వాళ్ళ రిలేషన్షిప్ ఐలాండ్లో స్టార్ట్ అయ్యి ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో అనే దాని మీద బేస్ అయ్యి ఉందని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒకరికి ఒకళ్ళు క్లోజ్గా వచ్చి కిస్ చేసుకోబోయే కరెక్ట్ టైంకి అక్కడికి క్వీన్ అయితే వచ్చేస్తుంది. క్వీన్ వాళ్ళిద్దరిని కూడా డిన్నర్కి తీసుకొని వెళ్తుంది. ఒలివియా ఇక్కడ నోటీస్ చేస్తుంది క్వీన్ పదే పదే ఆ బాడీ గార్డ్ రెడ్లే ఉన్నాడు కదా వాడి చేయని టచ్ చేస్తూ ఉందంట. ఖచ్చితంగా సంథింగ్ ఇస్ ఫిషీ అని ఒలివియాకి అయితే అర్థమవుతుంది, కానీ తను సైలెంట్గానే కూర్చుంటుంది. ముందైతే క్వీన్ అలెగ్జాండర్ని తిడుతుంది, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ని లాంచ్ చేయడానికి వీల్లేదు, ముందు నన్ను అడిగి నా అప్రూవల్ వచ్చిన తర్వాతే అందరి ముందు అనౌన్స్ చేస్తావు నెక్స్ట్ టైం నుంచి, గుర్తుపెట్టుకో లేకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని. తర్వాత ఒలివియాని కూడా వేసుకుంటుంది. ఒలివియా రాసిన ఏ ఒక్క నోవెల్ని కూడా ఇప్పటి వరకు క్వీన్ చదవలేదంట. ఇంకా ఒలివియా మిడిల్ క్లాస్ మైండ్ సెట్తో బ్రతుకుతుంది. అలాంటి అమ్మాయిలంటే క్వీన్కి అస్సలు ఇష్టం లేదు. తన నోవెల్స్లో ఇప్పటి వరకు ఏ రాయల్ క్యారెక్టర్ అన్న ఇంక్లూడ్ చేసిందా, తన నోవెల్స్ అన్నీ కూడా చీప్ పీపుల్ ఫ్యాంటసీస్ అని మాత్రమే, రిచ్ పీపుల్కి సెట్ అయ్యే నోవెల్స్ ఎప్పుడు రాస్తుందని అడుగుతుంది. అప్పుడే రిడ్లే అలెగ్జాండర్ కోసం గెస్ట్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారని, అలెగ్జాండర్ వచ్చిన గెస్ట్ అందరితో కూడా ఫోటోషూట్లో పార్టిసిపేట్ చేయాలని అంటాడు. కానీ అలెగ్జాండర్ యాజ్ ఆఫ్ నౌ హీరోయిన్ పక్క నుంచి కదలాలనుకోవట్లేదు, కానీ క్వీన్ మాత్రం అతన్ని కదపాలని చాలా గట్టిగా నిర్ణయించుకొని ఉంటుంది. కాబట్టి ప్రిన్స్గా అతని బాధ్యతని నెరవేర్చడం అతని హక్కు అని వచ్చిన గెస్ట్ అందరితో మర్యాదగా వెళ్ళి ఫోటోలు దిగని బలవంతంగా అతని పంపేస్తుంది. అలెగ్జాండర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్వీన్కి దొరుకుతుందే ఛాన్స్, క్వీన్ తన అసలు రంగుని బయట పెట్టి ఎలాగైనా సరే మన ఒలివియాని ఇప్పుడు ఇన్సల్ట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఒలివియా లాంటి ఒక సాధారణమైన అమ్మాయి ఎప్పటికీ కూడా రాయల్ ఫ్యామిలీకి బిలాంగ్ కాదని, ఒలివియా కన్నా వాళ్ళ ఇంటి పని మనుషులే చాలా బెస్ట్ అని, పని మనుషులకే ఒలివియా కన్నా చాలా మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉందని, తను ఎప్పటికీ కూడా అలెగ్జాండర్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అలెగ్జాండర్కి కాబోయే భార్య చాలా అందంగా ఉండాలి, తనకి కావాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి, అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు, నీ మంచి కోసమే చెప్తున్నాను, నా కొడుక్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి నీ పెటాకులన్నీ సర్దుకొని నా కొడుక్కి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, అదే నీ ఆరోగ్యానికి చాలా మంచిది, లేకపోతే ఏం జరుగుతుందో నేను కూడా అసలు ఊహించుకోలేనని అంటుంది. క్వీన్ మాటలని విన్న తర్వాత ఒలివియా చాలా బాధపడుతుంది, తన కళ్ళంట ఏడుపు
కూడా వచ్చేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తన వల్ల కాలేదు. అందుకే చాలా బాధగా తన రూమ్‌కి అయితే వచ్చేస్తుంది. జరిగిన విషయం మొత్తము కూడా కేటీకి చెప్పి వీలైనంత తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అదే మనకి చాలా మంచిది. నాకు ఇక్కడ ఉండాలని లేదని అంటుంది. కేటీ జరిగిన విషయం మొత్తము కూడా అసిస్టెంట్‌కి చెప్పి ప్రస్తుతానికి నేను ఈ ఐలాండ్ వదిలేసి నా ఫ్రెండ్ కోసం అయితే వెళ్తున్నాను. కానీ తొందరలోనే మన ఇద్దరం మళ్ళీ కలుద్దామని అయితే టెక్స్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే అలెగ్జాండర్ ఒలివియాని కలవడానికి హోటల్ రూమ్ దగ్గరికి వచ్చి చూస్తే ఒలివియా లోపల ఉండదు. అదేంటి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళిపోయిందని అతను షాక్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ అతని దగ్గరికి వచ్చి ఒలివియా ఇంకా కేటీ ఇద్దరు కూడా ఐలాండ్ వదిలేసి వెళ్ళిపోయారని జరిగిన విషయం పార్టీలో జరిగిన విషయం మొత్తము కూడా చెప్తాడు. క్వీనే కావాలని అలెగ్జాండర్ని పక్కకి పంపించి ఒలివియాని ఇన్సల్ట్ చేయడమే పనిలాగా పెట్టుకొని ఒలివియాని అనకొని మాటలన్నీ అని తన్ని ఏడిపించి నిన్న ఈవెంట్ నుంచి పంపించేసిందని తెలిసిన తర్వాత అలెగ్జాండర్కి చాలా కోపం వస్తుంది. అందుకే వాళ్ళ మమ్మీకి చెప్పాల్సినవన్నీ చెప్పడానికి అయితే వాళ్ళ మమ్మీని కలవడానికి వస్తాడు. అలెగ్జాండర్ వచ్చి చూస్తే క్వీన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే క్వీన్ వెనకాల రిడ్లే కూడా నుంచొని ఉంటాడు. ఆఖరికి అలెగ్జాండర్ వాళ్ళ మమ్మీకి అర్థమయ్యేలా చెప్తాడు అతనికి ఒలివియా అంటే చాలా ఇష్టం, ఒలివియాని మాత్రమే పెళ్లి చేసుకుంటానని. ఆబ్వియస్గా క్వీన్ అయితే ఒప్పుకోదు. అలెగ్జాండర్కి చాలా కోపం వచ్చి అమ్మ ఇంక నువ్వు మారవా ఏంటి, నువ్వు రిడ్లేని ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నావమ్మా, ఈ విషయం నాకు కూడా ఎందుకు చెప్పలేదు, నువ్వు ఎవరికి చెప్పకుండా ఈ విషయాన్ని ఇన్ని రోజులు దాచావు, నువ్వు జనాలందరికీ కూడా భయపడుతున్నావు కదా అమ్మా అని అన్నప్పుడు అవును మరి చెప్పమంటావేంటి, అందరికీ చెప్తే దీన్ని ఒక స్కాండల్ లాగా క్రియేట్ చేస్తారు, మన వంశం పరువే పోతుంది, ఆఖరికి నా హస్బెండ్ చనిపోవడానికి కారణం కూడా నాపైనే నెట్టేస్తారు, నేను ఈ రిడ్లేని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నా భర్తని నా చేతులతో చంపేశానని అందరూ కూడా తప్పుడు రూమర్స్ని స్ప్రెడ్ చేసి మన వంశం యొక్క పరువు ప్రతిష్ట మొత్తాన్ని కూడా మంట కలపడానికి ట్రై చేస్తారని చెప్తుంది. కానీ జనాలు ఎవరికి తెలియదు కదా నా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉన్న టైంలోనే బాడీ గార్డ్కి దగ్గర అయ్యాను, అప్పటి నుంచే మా ఇద్దరి మధ్యన రిలేషన్ స్టార్ట్ అయ్యిందని. ఈ విషయాన్ని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు, వాళ్ళందరూ చాలా రకాలుగా అనుకుంటారు, అన్ని రకాలుగా మన గురించి అనుకోవడం నాకు అసలు ఇష్టం లేదని చెప్పింది. ఇదే ఈ మైండ్ సెట్ నుంచి ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడే మనం బాగుపడతామమ్మా, 10 మంది మన గురించి ఏమనుకుంటున్నారనేది మనకి అనవసరం, ఎంత రాయల్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన మనకి కూడా మనిషిలాగా బ్రతికే హక్కు ఇంకా అధికారం ఉంది. నువ్వు క్వీన్గా ఎన్ని సమాజ సేవలన్నా చేయి, కానీ ఇన్ని రోజులు రిడ్లే ఎంత బాధపడి ఉంటాడో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆఫీషియల్గా నువ్వు రిడ్లేని నీ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవు, కానీ అతనితో సంతోషంగా ఉన్నావు, అతన్ని బాధపడుతున్నావమ్మా. అందరి ముందు నువ్వు ఎప్పుడైతే రిడ్లేని నీ బాయ్ ఫ్రెండ్గా అనౌన్స్ చేస్తావో అప్పుడే నువ్వు ఒక నిజమైన క్వీన్ అవుతావు. క్వీన్ కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని అందరి ముందు ధైర్యంగా అనౌన్స్ చేయడంలో అస్సలు భయపడకూడదు, అంతకుమించి అస్సలు కూడా వెనకాడకూడదని చెప్పి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి ఇంటికి వచ్చేసిన ఒలివియా తన నోవెల్ని ఫినిష్ చేసే పనిలో పడుతుంది. నోవెల్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆమె మేనేజర్కి కూడా ఈ నోవెల్ని సెండ్ చేసేస్తుంది. మేనేజర్ నోవెల్ మొత్తం చదివిన తర్వాత స్టోరీ అంతా చాలా బాగుంది, కానీ ఎందుకు ఎప్పట్లా కాకుండా ఈ స్టోరీకి సాడ్ ఎండింగ్ని ఇచ్చావని అడిగినప్పుడు ప్రతి స్టోరీ హ్యాపీగానే ఎండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా ఏంటి, కొన్ని స్టోరీస్ మనం అనుకున్నట్టుగా సాడ్గా కూడా ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నాకు అనిపించింది ఈ స్టోరీ సాడ్గానే ఎండ్ చేయాలని, అందుకే ఈ నోవెల్కి ఒక సాడ్ ఎండింగ్ ఇచ్చానని చెప్తుంది. ఒలివియా తన మేనేజర్తో మాట్లాడుతూ ఉన్న టైంలో తన ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరు వచ్చారబ్బా అని చూస్తే అలెగ్జాండర్తో పాటు కేటీ ఇంకా అసిస్టెంట్ ముగ్గురు కూడా వచ్చేసి ఉంటారు. అలెగ్జాండర్ ధైర్యంగా ఒలివియాకి కన్ఫెస్ చేస్తాడు దట్ ఒలివియా లేకుండా అతను జీవించలేడని. ఇక్కడి నుంచి ఎలాగన్నా ఒలివియాని తీసుకెళ్లేంత వరకు అతను ఎంత స్ట్రగుల్ అయినా పడతాడు, ఒలివియాని తీసుకొని తిరిగి అతని ఎంపైర్కి వెళ్తాడు, అంతవరకు అతను ఇక్కడ ఇలాగే నుంచొని ఉంటాడని. అదే టైంకి క్వీన్ కూడా తన కొత్త బాయ్ ఫ్రెండ్ అయిన రిడ్లేని అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ చెప్తుంది, తన కళ్ళు తెరిపించినందుకు, తన ఆలోచన విధానాన్ని ఇప్పటికన్నా మార్చగలిగినందుకు. సరే మీకు ఇవ్వాల్సిన ప్రైవసీని ఇచ్చేస్తానులే అని క్వీన్ అయితే తన కొత్త బాయ్ ఫ్రెండ్ రిడ్లేని ఒక రొమాంటిక్ లంచ్ డేట్కి తీసుకొని వెళ్దాం అనుకుంటుంది. క్వీన్ వాళ్ళ కపుల్ వెనకాలే కేటీ ఇంకా అసిస్టెంట్ కపుల్ కూడా వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అలెగ్జాండర్ ఇంకా ఒలివియా ఇద్దరు కూడా ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటారు. కానీ సౌండ్ ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోయారు, ఇంకా సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే ల్యాప్టాప్లో ఇంకా మేనేజర్ ఆ వీడియో కాల్లోనే ఉంటుంది. మేనేజర్ ఇప్పటి వరకు జరిగింది మొత్తం చూస్తుంది. ఒలివియా సబ్మిట్ చేసిన స్టోరీ కూడా వీళ్ళ సిచ్యువేషన్కి సింక్ అవడంతో ఒలివియా తన స్టోరీని ఈ కొత్త బుక్ స్టోరీగా రాసిందని కూడా అర్థం చేసుకొని ఏంటి పాప ఇప్పటికన్నా నీ సాడ్ ఎండింగ్ స్టోరీని హ్యాపీ ఎండింగ్గా మారుస్తావా లేదా అని అడుగుతుంది. ఒలివియా ఖచ్చితంగా మేనేజర్ గారు ఎందుకు మార్చనని ఆ కాల్ అయితే కట్ చేసేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్తో ప్రైవేట్గా కొంచెం టైంని స్పెండ్ చేయడానికి ఇదే సీన్ని చూపిస్తూ ఈ స్టోరీకి అయితే ఒక హ్యాపీ ఎండింగ్ని ఇస్తారు. ఈ మూవీ 2023లో విడుదలైన రాయల్ ఇన్ ప్యారడైజ్ అనే ఒక అమెరికన్ మూవీ. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. ఇంట్రెస్ట్ ఉంటే మిగతా స్టోరీస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.